హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో మనకి ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చాడు, ఇట్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లో ఉన్న ఈ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో మారిస్తే ఏమవుతుందో అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన సెంటెన్స్ ఒకసారి గమనిద్దాం. ద ఇష్యూ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్డ్ బై ద కస్టమర్ కేర్. సో ఇక్కడ ది కస్టమర్ కేర్ టీమ్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. ది కస్టమర్ కేర్ టీమ్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సో ఇష్యూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇష్యూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రిజాల్వ్డ్ రిజాల్వ్డ్ అనేది ఇక్కడ మనకి రిజాల్వ్ అనేది వెర్బ్ అండి. సో ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే హ్యాజ్ లేకపోతే హ్యావ్ బీన్ కానీ వస్తే ప్లస్ మనకి వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్. ప్యాసివ్ వాయిస్లో కనుక హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కనుక వస్తే మనకి యాక్టివ్ వాయిస్లో ఇది ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఇది మనకి హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటే ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏది ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద కస్టమర్ కేర్ టీమ్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్స్ ద ఇష్యూ. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ద కస్టమర్ కేర్ టీమ్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్డ్ ద ఇష్యూ. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ద ఇష్యూ హ్యాజ్ ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ తప్పు ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ద కస్టమర్ కేర్ టీమ్ హ్యాజ్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్డ్ ద ఇష్యూ. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.